హరి బాగున్నావా? సాయంత్రం తొందరగా వచ్చేస్తాను, సినిమాకి వెళ్దాం. సరేనండి. కొట్టుకోకండి అయ్యా, ఒక్కొక్కరికి ఉన్నాయా మందు సిటీ. టైం ఎంత అయిందిరా? 10:30. సంక వద్దు. బాబు బాబు నాకు ఒక మాత్ర ఇవ్వండి బాబు. ఇవన్నీ మాత్రలేనే, బీడ్ సీసాలు అనుకున్నావు ఏంది? నీకే మాత్ర కావాలో చెప్పు. నాకు మోకాల నొప్పులకు ఒకటి, తలనొప్పికి ఒకటి, అరికాల మంటలకు ఒకటి. నీకిన్ని మాత్రలు అక్కర్లేదే, ఒక్క మాత్ర ఇస్తాను. తెల్లారికల్లా నీ నొప్పులన్నీ తెల్లారిపోతాయి. సరేనా? తెల్లారికల్లా నీ నొప్పులన్నీ తెల్లారిపోతాయి. మా బాబే మా నాయనే అమ్మా, అది తింటూ నువ్వు చల్లగా అయిపోతావు. ఓల్డ్ లేడీస్ అయితే చంపేస్తావేంట్రా? లేకపోతే ఇవమ్మా, ఈ మాత్రలు తీసుకో, 20 రూపాయలు ఇచ్చాయి. నెక్స్ట్ నాకు అది మీకు నాకు అది అర్థమైంది. హలో, ఇదిగో. ఓయ్ అయిందా? 100 రూపాయలు ఇదిగో అన్నా, పోసుకుని వస్తాను. కస్టమర్లను చూసుకో. వచ్చి ఎంతసేపు అయింది? టైమింగ్ నాకుంటదన్నా, దానికి ఉండదుగా. పోసుకుని వస్తాను. నోరు తెరిస్తే సొల్లు. ఎరా షాప్ ఎన్నింటికి తీసావు? 10:30 సార్. ఎన్నింటికి తీయాలి? 9:30 సార్. మీ ఇద్దరికి బాగా బలిసిందిరా చెప్తా. ఇంతకీ అయ్యగారేరి ఇవాళ వర్క్ చేసే మూడ్ లో ఉన్నారా లేరా? వచ్చాడు సార్. వచ్చాడా? ఏడి మరి ఏడిరా? చిల్లరమ్మా, డబ్ల్యూ. ఏంట్రా ఇది? మెడికల్ షాప్ అనుకున్నావా? మీ ఇంటి బాత్రూమ్ అనుకున్నావా? ఈ దుమ్మేంట్రా దరిద్రుడా? నేను అదే చెప్తూ ఉంటాను సార్. ఏంటికి రన్నా ఇది? మన కౌంటర్లు మనమే తుడుచుకోవాలి కదా. చెప్పుతో కొడతారు ఎప్పటి నుంచి టైంకి రాకపోతే. చేతవా ఇలా వెళ్ళి పని చూసుకో. రేయ్, ఒక మసాలా దోశ, ఒక్కటే టీ తీసుకురా. అలాగే సార్. పా. ఒకటే టీ. ఎందుకొచ్చావు? అక్క మందులు తీసుకొని రమ్మంది. ఏం రోగం మీ అక్కకి? నువ్వే అడుగు, నీకు బాగా పరిచయం ఉంది కదా. రాత్రి తీసుకొస్తాను మందు. నీ పేరేంటి? నిన్నే సువర్ణ. ఏంట్రా చూపు? దోసేది? మసాలా దోశ కదా సార్. ఒక్కటే టీ టీ ఎప్పుడు చూసినా టీ కావాలని. ఇక బయలుదేరండి. సార్ ఇవాళ జీతం ఇస్తా అన్నారు. ఇది మాత్రం నీకు బాగానే గుర్తుంటుందరా?
2 3 4 5 తీసుకో. సార్ నా జీతం 6,000 కదా. మరి నా షాప్ పొద్దున్నే 9ంటికి తెరవాలి కదా సార్. నువ్వు షాప్ టైంకి తెరవని ప్రతిసారి 100 కట్టరా. మూసుకుని షాప్ టైంకి తెరవడం నేర్చుకో. లేదనుకో నీ బక్కు. సార్ నా జీతం కూడా ఇస్తారా సార్? ఇందా ఏంట్రా లెక్కెడుతున్నావు? నీ 4,000 కట్ చేయలేదేంటి అనే? నీకిచ్చే 4,000 మళ్ళీ కట్ చేస్తే నువ్వు గుండాకి చేస్తావురా. రేపటి నుంచి నువ్వు టైంకి రాలేదనుకో నీ బొక్క. ఈ పోడిగడిచ్చి 6,000లో 1,000 కట్ చేస్తే ఎవడు గుడ్డు కూడా. అవునన్నా నిజమే, నీకు కూడా ఖర్చులుంటాయి కదా. పోనీ అదేదో 1వ తారీఖు ఇస్తాడా అంటే ఇవాళ 15వ తారీఖు కదన్నా. అదే కదరా చెప్తున్నా ఉష్ణపక్షి. పోనీ ఆ షాప్ ఏదో టైంకి తెరిచేయచ్చు కదన్నా. పొద్దున్నే ఏందో నీకు అంత వీకే పని. నీకు పిల్లలు ఉంటే తెలిసేదిరా. ముడ్లు కడగాలి, నీళ్లు పొయ్యాలి, పేలు తీయాలి, స్కూల్కి పంపాలి. నీకేముందిరా గాలినా కొడుకువి. ఊరుకో అన్నా, ఈడిచ్చే 4,000 నాకు దేని కిందకి రావట్లేదు. ఇంకెన్ని రోజులు అన్నా మనకి బతుకు? 2 సంవత్సరాల నుంచి ఇక్కడే దుబ్బించుకుంటున్నాను తెలుసా. నువ్వు 2 ఏళ్ల నుంచే దుబ్బించుకుంటున్నావురా. నేను 5 ఏళ్ళగా ఇక్కడే పడి చేస్తున్నాను. టైంకి ఇవ్వడు, జీతం పెంచు. చెట్టు నా కొడుకు. అన్న నీకు ఫస్ట్లో ఎంత ఇచ్చేవాడన్నా? 5,000 రా. ఇప్పుడు కూడా అంతే ఇచ్చొచ్చాడు కదన్నా. మరి అదే కదా నీకు చెప్పి చచ్చేది అన్నా. వద్దు ప్లీజ్, నువ్వెప్పుడు ఇంతే. అస్సలు నా మాట విను. ఇదిగో అయిందా? 100 రూపాయలు ఇవ్వు. ఇదిగో మేడం పోసుకుని వస్తాను. కస్టమర్ ఒక్కతే ఉంటుందన్నా. చుట్టుపక్కల పెద్దగా ఎవరితో పరిచయం లేదన్నట్టుంది. ఎక్కడో పందికొక సచిన వాసన వస్తుందిరా. సాంబార్ అన్నా, మొన్నటిదనుకుంటా. అన్నా మడిచిపెట్టుకో. సంచిలో పట్టేది మాత్రం తప్పు. దేని పడితే దాన్ని తొప్పి నన్ను తొప్పకు. ఫ్యాను సంచి పట్టదు. అన్నా అన్నా ఏంటి మందే? అదొకే తోసే. తోసేస్తా. ఇస్త్రీ పెట్టే. అన్నా ఏంట్రా? ఎంత? 5,000. దానికి కూడా ఈరోజే జీతం ఇచ్చి ఉంటారా? ఎక్కడ తీసావో అక్కడ పెట్టాయి. అంతేనా? ఊరే దాని జీతం మొత్తం తోసేస్తే అది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మొత్తుకుంటుంది. ఆ డబ్బు అక్కడే పెట్టేసి అద్దం మాత్రం నొక్కే. అనుమానం రాదు. గుంటూరు